పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే ఈడ తీసుకుంటారు. ఈడ కాకుండా కూడా ఇక్కడ ఉండే అధికారులు, ఈ 4 డివిజన్లు కలిసిన అధికారులు అయితే ఎక్కడ పనిచేస్తా అన్నట్టు కనపడంలే. మీరు ఏదో ఒక బిల్ల తగిలించుకొని మీ ఆఫీసులో మీరు కూర్చొని అక్కడ ఈ ప్రజలకు ఏం అవసరం ఉంది ఏముందని ఎక్కడా మీరు కనిపించిన, ఈ 4 నెలలు ఎక్కడా మీరు కనిపించిన దాఖలాలు లేవు. అంతకుముందు చేస్తానో లేదో మాకు తెలియదు. ఈ 4 సంవత్సరాల్లో ఈ 4 నెలల్లో ఎక్కడ కానీ మీరు కనిపించడంలే. మీ ఉద్యోగ బాధ్యత పని చేయాలి. ఉద్యోగులందరూ పని చేయలేకపోతే మీకు కష్టమైతే మీ అంతకు మీరు సెలవు పెట్టుకొని పోండి. చేసే వాళ్ళని ఎవరైనా మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మీరు ఉండాలనుకుంటే ఖచ్చితంగా పని చేయాల్సిందే. నీళ్లు పోతున్నాయా కాలువల్లో లేదా, కరెంటు ఉందా లేదా, ఈ ఈదుల్లో నీళ్లు వస్తున్నాయా లేదా, ఈ ఊదుల్లో పరిశుభ్రంగా చేస్తున్నారా లేదా అనేది కూడా ఎక్కడా లేదు. ఏదో నామకే వాస్తున్నారు, జీతాలు తీసుకుంటున్నారు మేము తప్ప మీరు ఎక్కడా పని చేయడం లేదు. మీ పై అధికారులు పని చేసినా మీరు కిందోళ్ళు ఏదో వాళ్ళతో వీళ్ళతో పెట్టుకొని చేస్తాను తప్ప పని చేయలేదు అనేది ఎక్కడే కానీ వచ్చినట్టు కనపడన్నా. మీరు ఇప్పుడు కూడా చెప్తాను, మీరు పని చేయాలనుకుంటే ఇక్కడ ఉండండి. మేము లేదు, మేమంతా పైన షోగా ఉంటామంటే మీరు సెలవు పెట్టిపోతే పని చేసే వాళ్ళని తీసుకొచ్చుకుంటాం. ఉండే వాళ్ళతోనైనా గట్టిగా పని చేపిస్తాను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల కోసం మనం సేవ చేయాలి. మీకు అందరికీ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఆ జీతాలను మనం సక్రమంగా చేసేసి వాళ్ళకి ఏ ఇంట్లో పెన్షన్ రాలేదు, ఏ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉంది, మీకు ఉండేది చిన్న ఏరియా పెట్టినారు. ఒక 3,000 4,000 జనాభా ఉండే, ఒక 5,000 ఓట్లు ఉండే ఊళ్ళో ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క సచివాలయం పెట్టినారు. సచివాలయంలో 12 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కమిషనర్ గారు మీరు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వెల్ఫేర్ అన్నారు, వెల్ఫేర్లో పని చేస్తున్నారా లేదా, శానిటేషన్ అన్నారు, శానిటేషన్లో పని చేస్తున్నారు. మీ దృష్టి కూడా చాలా చెప్పడం జరిగింది. నీళ్లు సక్రమంగా లేవు. నీళ్ళకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఉంది. అక్కడ పెద్ద ఇందిరానగర్లో ఉంది. అక్కడ నీళ్ళు ఎక్కిస్తే మనకు అందరికీ కూడా కుళాయి మీకు ఎక్కడ లిఫ్ట్ లేకుండా అందరికీ కూడా వస్తాయని కూడా చెప్పడం కూడా జరిగింది. దాని ఇంకా పూర్తిగా అయినట్లేదు. దాని మీద శ్రద్ధ పెట్టేస్తే ఫస్ట్ మా వాళ్ళకు కావాల్సిన నీళ్ళ కొరత బాగా ఉంది. ఇక్కడ ఉండే నీళ్ళ కన్నా ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్ళనంతా కూడా బాగా ఉపయోగించుకుంటారు. తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా ముస్లింలకు ఏజ్గా ఉండే 60 ఏళ్ళు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్ రాకుండా 40 ఏళ్ళు ఉండే వాళ్ళకు 30 ఏళ్ళు ఉండే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళకు ఏదో చేతివాటం, వాళ్ళు ఏదో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. అది దొంగ సర్టిఫికేటా మంచి సర్టిఫికేట్ కానీ చూడే పరిస్థితిలో కూడా మన ఉద్యోగస్తులు లేరు. ఉంది, ఇది ఇచ్చినారా, ఇచ్చినోడు కరెక్టా అని వాళ్ళకి లెటర్ రాసే దాఖలాలు కూడా ఎక్కడా కనిపించినట్లేవు. చాలా వరకు దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మీరు చూడండి. ఎవరైతే అర్హత ఉండి రాలేదో ఖచ్చితంగా ఈ రోజు 5వ తేదీ ఈ నెలలో వచ్చేటైనా మీరందరూ చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. చాలా మందికి అర్హత ఉండి రాలేకపోయినారు. భర్త చనిపోయి 2 సంవత్సరాలైనా కొందరికి రాలే. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు రాలే. దీని మీద కరెక్ట్గా పని చేయాలి. చేయలేకపోతే మీ మీద ఖచ్చితమైన చిన్న మీద కిందోళ్ళే చేయాల్సింది. ఇది కిందోళ్ళు చేయలేకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కొన్ని ప్రయోజనాలు చేయాల్సిన అవసరం వస్తుంది ఉద్యోగ రీత్యా. మీ అందరికి చెప్పేసి మీరు చేయలేకపోతే మీ పై అధికారులు మీ మీద ఏమేమి చర్యలు తీసుకోవాలనో చర్యలు తీసుకునేది కూడా గట్టిగా మాట్లాడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.